అందరు హిందూ సహోదరులకు నా చిన్న డౌట్ అండి, చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఈ మాట్లాడే పంతులు ఎవరైతే ఈ మాల వేసుకొని మాట్లాడుతున్నాడో ఈ వ్యక్తి మాట్లాడే మాటలు కరెక్టేనా, పద్ధతేనా? ఇది ఒక సేవకుడు మా పాస్టర్ల దాంట్లో కూడా ప్రతి సంఘాలలో ఒకటే బోధిస్తారు, ఏ మతమైనా కానీ ఏ కులమైనా కానీ అందరిని ప్రేమించండి, అందరు దేవుని పిల్లలే అని చెప్పేసి మా సేవకులు ప్రతి సంఘాలలో అదే బోధిస్తారు. కానీ ఈ పంతులు ఎట్లా బోధిస్తున్నాడు? అసలు చాలామంది మాలలు వేసుకుంటారు. వాళ్ళు ఎందుకు వేసుకుంటారు మాలలు? దేనికోసం వేసుకుంటారు? మా పాపాలు దేవుడికి అడుగుతాడు, మేము మంచిగా ఉండాలా, ఈ వేసిన మాలలు 10 రోజులు కానీ 15 రోజులు కానీ 20 రోజులు కానీ 1 నెల కానీ మా దేవుడు మా ప్రతి పాపాలను కడిగి వేయాలా, మేము మంచిగా ఉండాలా, అందరిని ప్రేమించాలా అని చెప్పేసే కదా అందరు మాలలు వేస్తారు. కానీ ఈ పంతులు అందరికి ఇది బోధించడం కరెక్టేనా? ఈ వీడియో ఒకసారి చూడండి మీరు. మన మతం బాగుండాలంటే మనము మన వాళ్ళ దగ్గరే కొనాలి స్వామి. అన్య మతస్థుడు మీ మిత్రుడైనా సరే కొనకండి, మీ శత్రువైనా సరే మన హిందువు దగ్గరే 10 రూపాయలు ఎక్కువైనా కొనండి స్వామి. వాళ్ళు ఆర్థికంగా బలపడితే నష్టపోయేది మన మతమే. మన మతమే మన బలం. ఏం స్వామి? మన మతం మన మతం మన బలం, మన మతం కాబట్టి గుర్తుపెట్టుకోండి స్వామి. ప్రతి ఒక్క స్వామి మీరు టెంకాయ కొంటున్నా, పూలు కొంటున్నా, ఎందుకంటే సగం సమాజము మిగతా మన హైందత్వము సనాతనలు కాకుండా మిగతా సమాజం అంతా బతుకుతా ఉండేది మన మూలాల, మన ఆర్థిక మూలాల మీదే. మనం కొంటేనే వాళ్ళ బతుకు, మనం పూలు కొంటేనే వాళ్ళ బతుకు, మనం ఆయిల్ కొంటేనే వాళ్ళ బతుకు. కానీ ఆఖరికి హిందూ మతం మీద విషయం కక్కే మతాలు ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకుంటాం ప్రతి ఒక్కరు మతం అనేది గుర్తుపెట్టుకుంటాం. కులంతో పని లేదు ఇక్కడ. హైందవ జాతి అంతా బాగుండాలంటే, ఆర్థిక మూలాలు బాగుండాలంటే మనం మన దగ్గరే కొనాలి స్వామి. ఒక్కరికి గుర్తుపెట్టుకోండి స్వామి. ఎక్కడైనా చెప్తున్నాను, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి స్వామి. ఇది స్వామి పద్ధతేనా? ఇప్పుడు ఆ కులాలను ఈ మతాలను రెచ్చగొట్టేటోళ్ళు ఎవరు? మీరు. క్రైస్తవుడు ఎవడు ఇట్లా రెచ్చగొట్టాడు? ఇటువంటి మాటలు ఏ క్రైస్తవుడు ఏ పాస్టర్లు మాట్లాడరు. దయచేసి ఎవరైతే మాలలు వేసుకున్నారో, అయ్యప్ప మాల ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు ఒకసారి గమనించండి. వీళ్ళెవరు అంటే కులాలని మతాలని రెచ్చగొట్టేటోళ్ళు, ఒక పంతులు వేషంలో ఉన్న టెర్రరిస్ట్. ఆ టెర్రరిస్టులు ఎట్లయితే బోధిస్తారో అట్లా బోధిస్తున్నాడు ఈయన. అయినా చాలామంది పంతుళ్ళు ఈయనలాగా లేరు. ఎంతోమంది పంతుళ్ళు ఉన్నారు, కానీ ఈయనలాగా బోధించేటోళ్ళు ఎవరు లేరు. చాలామంది పంతుళ్ళు, చాలామంది మంచోళ్ళు ఉన్నారు. వాళ్ళ దేవుని ఆరాధించుకుంటారు, మంచి మాటలు హిందూ ధర్మానికి బోధిస్తారు. కానీ కొంతమంది పంతుళ్ళు ఉన్నారు చూడు, ఈయనలాగా వీళ్ళు కులాలని మతాలని ఖరాబ్ చేసేటోళ్ళు. వీళ్ళు మంచిగా హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం కలిసిమెలిసి ఉంటాం చూడు, వాళ్ళ మధ్యలో కొట్లాటలు పంచాయతీలు పెట్టించేటోళ్ళు వీళ్ళు. ఆయన బోధించిన మాత్రాన ఏ స్వామి ఈయన మాట వినడు. ఎందుకు తెలుసా? స్వామి మాల వేసుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు ఏది కరెక్టో ఏదో తప్పు అనేది. సో దయచేసి ఇటువంటి కులాలని మతాలని రెచ్చగొట్టేటోళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఇది మన దేశానికి ఎంతో ప్రమాదకరమైనది. మనుషులంతా దేవుని పిల్లలు, అన్ని కులాలు మతాలు చూడకండి, అందరిని ప్రేమించండి. అయినా చాలామంది పంతుళ్ళు ఉన్నారు మన తెలంగాణలో, ఆంధ్రాలో, మన ఇండియాలో ఎంతోమంది పంతుళ్ళు ఉన్నారు. ఆ అందరు పంతుళ్ళు ఈయనలాగా బోధించారు. చాలామంది పంతుళ్ళు వాళ్ళ ఎవరైతే హిందూ సహోదరులు ఉంటారో వాళ్ళకి మంచి మాటలు బోధిస్తారు చాలామంది పంతుళ్ళు. కానీ ఈయనలాగా మతాలని కులాలని రెచ్చగొట్టే మాటలు ఏ పంతులు మాట్లాడరు. కాబట్టి ఈ పంతుల్ని తీసుకొని మనం అందరు పంతులని మనం జడ్జి చేయలేము. చాలామంది మంచోళ్ళు ఉన్నారు పంతుళ్ళు కూడా, ఈయనలాగా బోధించేటోళ్ళు ఎవరు లేరు. అయినా ఈ పంతులు బోధించినా కూడా ఏ హిందూ సహోదరుడు వినడు. ఎందుకంటే వాళ్ళ మాలలో ఏం పాటించాలో, వాళ్ళు మాల వేసుకున్నప్పుడు ఏం పాటించాలో, ఏం మాట్లాడొద్దో, ఏం తినొద్దో వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి ఐ హోప్ చాలామంది పంతుళ్ళు ఈయన మాట నమ్మరు అని నేను విశ్వసిస్తున్నానండి. దయచేసి ఇటువంటి కులాలని మతాలను రెచ్చగొట్టేటోళ్ళని దూరం పెడితే ఎంతో మంచిది. ఇది మన తెలంగాణకి, మన ఆంధ్రప్రదేశ్కి, మన ఇండియాకి మంచిది కాదు. వీళ్ళు ఒక పాయిజన్ లాగా. చిన్నప్పటి నుంచి హిందూ ముస్లిం క్రైస్తవులం అందరం చదువుకున్నాం స్కూళ్ళల్లో, కానీ ఎప్పుడు మనం ఇటువంటి కొట్లాటలు పంచాయతీలు ఎప్పుడు వినలే, ఎప్పుడు మనం స్కూల్లో కొట్లాడలే, అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పుడు ఎందుకు కొట్లాడుతున్నాం అంటే ఇటువంటి కొంతమంది పంతుళ్ళు వచ్చి కులాలని మతాలను రెచ్చగొడుతున్నారు. కాబట్టి సహోదరుల ద్వారా వీళ్ళ మాట నమ్మకండి, అందరం కలిసిమెలిసి ఉందాము. మీ దేవుణ్ణి మీరు ఆరాధించుకోండి, మా దేవుణ్ణి మేము ఆరాధించుకుంటాం. మా దేవుని సువార్త మీకు చెప్తాం, మీ దేవుని సువార్త మాకు చెప్పండి. కలిసిమెలిసి ఉండడమే, దీనిలో తప్పేం లేదు. నీ దేవుని కోసం నాకు చెప్తే నేను కోపం ఏం పడా, నా దేవుని కోసం నీకు చెప్పినప్పుడు నువ్వు అదేవిధంగా నువ్వు కోపం పడొద్దు. నేను బైబుల్ ఇచ్చినప్పుడు తీసుకో. నువ్వు భగవద్గీత ఇస్తావా?
నీ దేవుని కోసం చెప్తావా? చెప్పు, నేను వింటా, నీ భగవద్గీత నేను తీసుకుంటా. అదే ఉండాలి కానీ ఈ కులాలని మతాలని రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు. ఈ దేశానికి క్రైస్తవుడు ఎంతో చేసినాడు. అది మీరు ఒకసారి హిస్టరీ తీసుకొని చదవండి. మీరు ఇప్పుడు అందరము హిందువులము, అందరము కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు అంటున్నాం. అప్పుడు ఎందుకు మళ్ళీ మీరు ఎస్సీ వాళ్ళని మా వాళ్ళని ఎందుకు గుడిలోకి రానియలే? మీరు అప్పుడు హిందువులు అని చెప్పి గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఎస్సీ వాళ్ళు మాది వాళ్ళం ఎక్కువైనామని చెప్పేసి మీరు భయపడి కాంప్రమైజ్కి వస్తున్నారు. దయచేసి వీళ్ళకి ఇదే వీళ్ళు చెప్పిన మాటలు మనం వినుకుంటూ పోయినాం అనుకో, మళ్ళీ పాత రోజులు తెస్తారు. గుడికి వీళ్ళే రావాలా, వాళ్ళే రావాలా, ఈ కులమోళ్ళే రావాలా, ఈ కులమోళ్ళు రావద్దు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు బోధిస్తారు. దయచేసి ఇటువంటి వాళ్ళ మాట మీరు వినకండి, నమ్మకండి. చాలామంది పంతులు ఉన్నారు, చాలా మంచోళ్ళు ఉన్నారు. కానీ ఈయనలాగా ఫస్ట్ టైం చూస్తున్నా ఇటువంటి పంతుల్ని. ఈయన పంతులు అన్నారు, టెర్రరిస్ట్ అంటారు. ఎంతోమంది పంతులు ఉన్నారు, మంచి మాటలు చెప్తారు వాళ్ళు. కానీ ఈయన అయితే ఘోరంగా ఎట్లా బోధిస్తున్నారు చూడండి. వాళ్ళు మాల వేసుకున్నప్పుడు చెప్పాల్సింది మాట ఏందినే, మంచి మాటలు నేర్పించాలి. మాల వేసుకున్నప్పుడు వాళ్ళకి తెలియదు. ఆటో డ్రైవర్లు ఉంటారు, రోడ్లలో ఎన్నో పనులు చేసుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళు మాల వేసుకొని వస్తారు, వాళ్ళకి ఏం తెలియదు పాపం. నువ్వేం చేయాలా? మంచి మాటలు బోధించాలా. ఇదేంది రెచ్చగొట్టే మాటలు? దయచేసి ఈయన ఏ పంతులో నాకు తెలియదు కానీ నీ పద్ధతి మార్చుకో. నీలో ఎంతోమంది పంతులు ఉన్నారు, మంచి పంతులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకో నువ్వు కావాలంటే. కానీ నువ్వు మాట్లాడే మాట అయితే నువ్వు ఎట్లయితే బోధిస్తున్నావు ఆ పద్ధతి మంచిగా లేదు. నీ పద్ధతి చేంజ్ చేసుకో. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.